వెల్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రావెల్ వచ్చేసింది. ది సెకండ్ మూవీ దిస్ ఇయర్ మనం చూడటం సేమ్ కాన్సెప్ట్ వైజ్గా ఆఫ్టర్ ఫైటర్. చూద్దాం. టాలీవుడ్లో మాత్రం మన వరుణ్ గారే ఫస్ట్. టాలీవుడ్లో అయితే లెట్స్ సీ క్వాలిటీ ఎంత పుల్ చేశారో, బాగా చేశారో లేదో మరి. Rudra, you are not authorized to engage. You're in violation of a direct order. Stand down. Rudra, stand down. దీని అమ్మ ఏంది అంత దారుణంగా? కొంతమంది పైలట్స్ ని కంట్రోల్ చేయడం కెన్ బి ఎ నైట్ మేర్. ఆ విషయం పక్కన పెడితే హీ వాజ్ ఎ పెయిన్ ఇన్ మై ఐస్. నువ్వు అడ్వెంచర్స్ చేయడం ఇంకెప్పటికి ఆపుతావు అర్జున్? ఎయిర్ వారియర్స్ లైఫ్ ఇలాంటి రిస్కులు చాలా కామన్. See you in the skies. నీకు అసలు భయం ఏదా? భయం ఎందుకు? రేడార్లో నువ్వున్నంత వరకు నాకేమవుతుంది? ఫిబ్రవరి 14, 2019 మనం మౌనంగా ఉన్న ప్రతిసారి వాళ్ళు దాని చేతగాని తనంగా భావించారు. అలాంటి టెర్రరిస్ట్ 100 కిలోల ఆడిక్స్ తీసుకొచ్చి మన 40 మంది జవాన్లు చంపేస్తామని ఏం చేయలేము అసలు. ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు. ఆకాశం రంగు మార్చడానికి మీరందరూ సిద్ధమేనా? మనం చేయబోయే మిషన్ పేరు ఆపరేషన్ వ్యాలంటైన్. ఒక్క హిందుస్థానీ కూడా తిరిగి వెళ్ళడానికి వీలేదు. హిందుస్థాన్ పీక తెగే సమయం వచ్చింది. రుద్ర, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. But do not let those bastards into my country. Copy that. Chal, let's go finish them. Someone shoot him down! ఏం జరిగినా సరే చూసుకుందాం. దట్స్ గుడ్ మ్యాన్. రుద్ర, ఓకే, ఇక్కడ డ్యామేజ్ అయిందనమాట సర్జరీకి. రేడార్లో నువ్వున్నంత వరకు నాకేమవుతుంది? ఏదనుకున్నా కానీ బాగానే ఉంది. వెల్ హానెస్ట్లీ రావడం మటుకు దట్ వాస్ టూ గుడ్ మ్యాన్. నేను ఇంకా సీజీ అండ్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అనేది హాట్గా ఉండిద్దిలే అనుకున్నా. బట్ మనకి క్వాలిటీ అనేది చాలా మ్యాక్స్ అయితే మనకి ప్రూవ్ చేశారనమాట. చూడడానికి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కొన్ని చోట్ల మాత్రం కొంచెం హాట్గానే ఉంది, అది ఒప్పుకోవాల్సిందే. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ప్లాట్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో మనం డిస్కస్ చేస్తాం కదా అప్డేట్స్లో, ఆ ఫైటర్కి ఇది కొంచెం సిమిలర్గా ఉందంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండిద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ పరంగా అటు బాలీవుడ్ వైపు. అండ్ కొంచెం అయితే ప్లాట్ పరంగా కొంచెం సిమిలర్గానే అనిపిస్తుంది అనమాట. అంటే బేస్డ్ ఆన్ ది ట్రూ ఈవెంట్స్ ఎక్సెట్రా ఎట్లా అన్నా కానీ దాంట్లో ఏంటంటే బాంబులు పెట్టేసి జీప్ తెల్లి మొత్తం బ్లాస్ట్ చేస్తారు. సో హ్యూజ్గా డ్యామేజ్ అనేది జరిగింది అనమాట అప్కమింగ్ సోల్జర్స్కి, ఎయిర్ క్రాఫ్ట్ నడిపే వాళ్ళకి. సో ఇక్కడ కూడా మనకి బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాట్ అయితే కనిపిస్తుంది. బట్ మనకి ఎగ్జిక్యూషన్లో ద వే ఆఫ్ ప్రజెంటేషన్లో మాత్రం డిఫరెంట్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. హోప్ మనకి అది యాక్షన్ కొరియోగ్రఫీ మనకి ఏదైతే మనకి గాలో జరుగుతుందో, సో అవి మాత్రం ఎంత క్రియేటివ్గా మనకి కొరియోగ్రఫీ చేస్తారో మనల్ని ఇంప్రెస్ చేసే విధంగా దట్ ఈస్ ది కీ పోర్షన్ అనమాట. ఎందుకంటే మూవీ మొత్తం మనకి అదే ఉంటుంది కాబట్టి. సో ఆ ఒక యాక్షన్ కొరియోగ్రఫీ అనేది ఏ రేంజ్లో మనకి చూపిస్తారో, బట్ మనకు ఒక 2-3 ఫ్రేమ్స్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంటే సరిపోదు. 100లో కనీసం ఒక 90% పుల్ ఆఫ్ చేస్తే మాత్రం వేరే లెవెల్లో బాక్స్ ఆఫీస్ ముందు అయితే నిలబడిద్ది అనమాట. అట్ ది సేమ్ టైం ఎమోషనల్ పరంగా అంటే ఆ లవ్ ట్రాక్ అనేది అనవసరంగా సాగదీయకుండా ఒక లిమిట్లో ఏం చేస్తే పర్లేదు. సో చూద్దాం ఎమోషనల్ పరంగా అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా ఎంత బ్రిలియంట్గా మనకి కొరియోగ్రఫీ చేస్తారో ఇన్ ది ఎయిర్. అండ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ డీసెంట్ మ్యాన్. అండ్ లుక్ పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ అన్నీ బాగా సూట్ అయ్యి. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా థియేటర్లో వాళ్ళు మనల్ని ఇంకా ఇంప్రెస్ చేయడమే బాకీ అనమాట. హోప్ దే విల్ డూ ఇట్ మ్యాన్. సో యప్. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ half silver and half gold. సో యప్ మ్యాన్. మరి మీకు అనిపిస్తుంది డ్యామ్ కామెంట్ చేయండి. అండ్ యప్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.